Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఫైనలీ గ్రోత్ చూపెట్టిన పెద్ద ఫిలిం. మరి ఆ గ్రోత్ ఎంత? నేను ట్రిపుల్ రోల్ అదరగొడతా అంటున్న ప్రభాస్, రీఎడిట్ తో వస్తున్న పంజాబ్ ఫిలిం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్ హాలిడేస్ అనే మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. డైరెక్ట్ సమ్మర్ లోనే రిలీజ్ చేస్తుంటే బాగుండు. ఇప్పుడేమో టీజర్ దగ్గర ఆగిపోయారు. బట్ టీజర్ మాత్రం నిజంగా ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కరుపు 12 రోజు వచ్చిన కలెక్షన్స్ తో కొత్త బెంచ్ మార్క్ అయితే అందుకుంది. 11 రోజుల పాటు వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ నెంబర్ పెట్టిన ఈ ఫిలిం 12 రోజు సింగిల్ డిజిట్ కి డ్రాప్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా 250 కోట్ల మార్క్ అయితే అందుకుంది. ఇది సూర్య కెరీర్ లో ఫస్ట్ 150, 200, 250 కోట్ల ఫిలిం. వర్కింగ్ డేస్ లో ఇలానే హోల్డ్ చేసిందంటే ఈ వీకెండ్ అయ్యేసరికి 285 కోట్లకి వెళ్లిపోతుంది. అప్పుడు ఫుల్ రన్ లో 300 కోట్లు కూడా పాసిబుల్. ఇక మరొక పక్క దృశ్యం 3 6 డేస్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నా కూడా సండేతో పోల్చితే మండే 50% డ్రాప్ అయినప్పటికీ కూడా మండేతో పోల్చితే ట్యూస్డే మరొకసారి గ్రోత్ చూపెట్టింది. మలయాళీ సినిమాల మార్కెట్ అనేది ఒక బ్లాక్ హోల్. ఏ మూవీ ఎప్పుడు ఎలా ఎందుకు పర్ఫార్మ్ చేస్తుందో ఎవరికీ తెలీదు. 5వ రోజు వరల్డ్ వైడ్ గా 13 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 6వ రోజు 16 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దాంతో 6 డేస్ క్రాస్ 170 కోట్లకు వెళ్లిపోయింది. అండ్ ఈ రోజుతో 185 కోట్లకు వెళ్లబోతుంది ఈ సినిమా. ఫుల్ రన్ లో 285 కోట్లు అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పంజా రీఎడిట్ వర్షన్. ఈ ఇయర్ పవర్ స్టార్ బర్త్డే కి సెప్టెంబర్ 2న పంజా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే 4K లో రావడమే కాకుండా రీఎడిట్ వర్షన్ తో కూడా రాబోతుందనే టాక్. సినిమా అప్పట్లో పెద్దగా ఆడకపోవడానికి ఎడిట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. కాస్త చేంజెస్ చేసి అటు ఇటుగా ఎడిట్ చేసి ప్రాపర్ గా దించారంటే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావడం పక్కా. స్పిరిట్ మూవీ నుంచి రీసెంట్ గా ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. వచ్చిన రూమర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ ఈ మూవీలో 3 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. అండ్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండనుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కావడంతో ఏమైనా జరగచ్చు. యానిమల్ లో రణబీర్ డ్యూయల్ క్యారెక్టర్ కాకపోయినా కూడా కనిపిస్తాడు. ఈసారి సబ్జెక్ట్ ఎలా ఉంటుందో, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ గా మారగా, ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్ లో చేశాడు. బట్ ట్రిపుల్ రోల్ చేస్తే మాత్రం ట్రిపుల్ రోల్స్ చేసిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరడం పక్కా. అతిథి రీ-రిలీజ్ కి ఇంకా 2 డేస్ మాత్రమే ఉండగా బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ 1 crore మార్క్ అయితే అందుకోలేదు. ఇదే టైంకి మహేష్ బాబు ఏ సినిమా తీసుకున్నా కూడా 1.5 నుంచి 2.5 కోట్ల మధ్య ప్రీసేల్ అయితే జరిగిపోయేది. బట్ ఈ మూవీ చూసుకుంటే అతి కష్టం మీద 50 లక్షల మార్క్ అయితే అందుకుంది విత్ హైర్స్ అండ్ ఆల్. హైదరాబాద్ లో 15 లక్షల మార్క్ అందుకున్నాయి ఈ ఫిలిం. వరల్డ్ వైడ్ గా 50 లక్షలకి దగ్గరగా ఉంది. ఇది ఇలానే కంటిన్యూ అయ్యి లాస్ట్ డే మాత్రమే మొమెంటం అందుకొని ఫైనల్ గా 1 crore ప్రీసేల్ అందుకుంది అంటే 2 కోట్ల మార్క్ అయితే డే 1 ఈజీగా అందుకోవచ్చు. లేదు ఫైనల్ ప్రీసేల్ 1 కోటి కంటే తక్కువ ఉందంటే మాత్రం డే 1 2 కోట్ల కంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి అంచనాలు మించిపోయేది 3 కోట్లకు వెళ్తుందో లేదో. ప్రస్తుతానికి ఈ డార్లింగ్ సినిమాని ఓపెనింగ్స్ లో టాప్ లో ఉంది. ఇక పెద్ద విషయానికి వస్తే ఫైనల్ గా గ్రోత్ చూపెట్టింది ఈ సినిమా. రీసెంట్ టైంలో చూసుకుంటే 10,000 నుంచి 15,000 మధ్య డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం ఫైనల్లీ 23,000 జంప్ అయితే చూపెట్టింది. అది కూడా ఓవరాల్ గా నార్త్ అమెరికాలో. షోస్ ఒకసారి గమనిస్తే ఏకంగా 1395కి పైగా ఉన్నాయి. ఇప్పటివరకు యూఎస్ లో 17,000 వరకు టికెట్స్ సోల్డ్ అయితే యూకేలో కూడా ఇంచుమించు ఇదే రేంజ్ లో నెంబర్ అయితే వచ్చింది. బట్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే యూకే నుంచి వచ్చే నెంబర్ చాలా తక్కువ కావడంతో వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మార్క్ ఇంకా అందుకోలేదు. అండ్ ఓవర్సీస్ లో 1 మిలియన్ కూడా అందుకోలేదు. రిలీజ్ కి ఇంకా 8 డేస్ మాత్రమే ఉంది. నైజాం ఆంధ్ర బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతున్నాయి. చూడాలి మూవీ ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద అతిథి పంజా డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.